పేరిట అందరికీ వందనాలు. ఈ వీడియో చేయడానికి ఒక చిన్న ముఖ్య కారణం ఉందండి. నేను పోయిన వారం శుక్రవారం మా రిలేటివ్స్ అతను కలిశాను. అతను మత్తుకు బానిస అయ్యి వాళ్ళ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం, చాలా మెంటల్గా ఫిజికల్గా అతను ఇబ్బంది పడటం నేను శుక్రవారం చూశాను. అయితే శనివారం ఏం చేశానంటే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాట ఇచ్చాడు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు, తల్లిని దూషిస్తావు, తండ్రిని ద్వేషిస్తావు, తల్లిని దూషిస్తావు, తండ్రిని ద్వేషిస్తావు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు, మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది, జీవితమంతా భారమవుతుంది. ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది, జీవితమంతా భారమవుతుంది. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు, మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. పరిశుద్ధాత్మ దేవుడు శనివారం పూట ఈ పాట ఇచ్చాడు నాకు. కేవలం ఈ మత్తుకు సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దేవుడు వాళ్ళకు కూడా మెసేజ్ అందే విధంగా నాకు పాట ఇచ్చాడు. ఆదివారం నేను ఆ పాట పాడాను. అయితే దేవుడు కార్యం ఎట్లా చేశాడంటే, ఆదివారం నుంచి అబ్బాయి మత్తు మానేశాడంట. వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆదివారం నుంచి అతను మత్తుకు సంబంధించి పదార్థాలన్నీ తీసుకోవట్లేదయ్యా, చాలా ఫ్రీగా ఉన్నాడు, మాతో బాగా మాట్లాడుతున్నాడు, అసలు మమ్మల్ని తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు, దూషించేవాడు, అట్లాంటి వాడు మమ్మల్ని రండి, ఇంట్లోకి రండి అంటే అతను వాళ్ళని గెంటేశాడు, వాళ్ళని రానివ్వట్ల, తల్లిదండ్రులను రానివ్వట్ల. ఆదివారం నుంచి అతను వాళ్ళ అమ్మకి ఫోన్ చేయటం, వాళ్ళ నాన్నతో మాట్లాడటం, రండమ్మ ఇంటికి రండమ్మ అని చెప్పని పిలవడం ఇట్లా జరిగింది. దేవుడు నిజంగా క్రీస్తు సన్నిధిలో నేను ఆయనకి కేవలం 2 రోజులండి నేను ఆ క్రీస్తు సన్నిధిలో ప్రభువారికి, అది ఈ స్థలంలో ప్రభువారికి నేను మొరపెట్టాను. శుక్రవారం ఆ విషయం నాకు తెలిసింది, శనివారం ప్రార్థన చేశాను, ఆదివారం ఒక్క రోజే, ఆదివారం దేవుడు కార్యం చేశాడు. అంటే నేను ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, క్రీస్తు సన్నిధిలో ప్రార్థనలు ఇంకా నేను వారం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే బలహీనతలు మీకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, కోర్టు సమస్య కానీ, ఏదన్నా ఎలాంటి సమస్య అయినా సరే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా దేవునికి ప్రార్థనలు పెడతాను.